హీరోయిన్ తాప్సీ త్వరలో ఓ సంచలనాత్మక చిత్రంలో నటించనుందట. ఆ విషయం తెలుసుకునే ముందు యూట్యూబ్ లో టాలీవుడ్ సెంట్రల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తాప్సీ నటించిన పింక్ సినిమా త్వరలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే తాప్సీ ఓ బయోపిక్ లో నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. మణిపూర్ లో ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లు దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలా గారి జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నారట. దీక్ష చేసినన్ని రోజులు ఆమె ఎటువంటి ఆహారం తీసుకోకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నారట. ఆమె పాత్రలో నటించే ఛాన్స్ తాప్సీ వద్దకు వచ్చినట్లు, ఇంపాల్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తాప్సీ సినీ కెరియర్ లో ఓ మంచి సినిమా అవుతుందని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారట. ఇక తెలుగులో మంచు మనోజ్, ప్రభాస్, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన జతకట్టిన తాప్సీ తెలుగు, హిందీ భాషల్లో రానా హీరోగా నటిస్తున్న గాజీ సినిమాలో కథానాయికగా తాప్సీ నటిస్తోందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. అఘోరాలు ఈ పేరు వినగానే మీకు ఎక్కడో వెన్నులో వణుకు పుడుతుంది కదా? అవును, సాధారణ మానవులకు వర్ణించడానికి వీలు కాని ఒక పదం అఘోరా. ఈ అఘోరాలు అనే పదం వినగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. మొదటిది, వాళ్ళు హిమాలయాల్లోనే ఎక్కువగా ఉంటారు. ఎందుకు? రెండవది, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? ఇక మూడవది, దాదాపు 200 సంవత్సరాలకు మించి బ్రతకగలరు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంతం మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.